హలో అందరికీ వెల్కమ్ టు హిందూస్ దునియా. అండ్ ఇప్పుడు ఎక్కడున్నామా చూస్తున్నారా అండి? మేమైతే తిరుపతి వెళ్తున్నాము. యాక్చువల్లీ చాలా రోజులైంది మన పేజ్లో ఎలాంటి వీడియోస్ చేయడం లేదు, కొంచెం బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. అండ్ తిరుపతి వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ తిరుపతి ట్రిప్ అనేది విత్ ఇన్ 1 డేలో మేమైతే ప్లాన్ చేసుకున్నామండి. అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని ఇంకా అడ్వెంచర్ లాగే చెప్పొచ్చు అనమాట, అలా వచ్చాము. ఫైనల్గా మెట్ల ద్వారా అయితే పైనకి వెళ్దామని అనుకున్నాము. అండ్ నేను ఎప్పుడో మొక్కుకున్నాను, లైక్ అట్లీస్ట్ ఒక 108 ఆర్ 101 మెట్లకైనా బొట్లు పెడదామని అనుకున్నాను. అది కూడా ఈసారి కంప్లీట్ చేసేసుకున్నాను. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి బొట్లు పెట్టేశాము. ఆ మొక్కు కూడా తీరిపోయింది. ఇంకా కష్టపడి ఆల్మోస్ట్ 5 hours పట్టింది మాకు పైనకి వెళ్ళడానికి. పైనకైతే వెళ్ళిపోయాము. కొంచెం కష్టంగానే అనిపించింది, బట్ మొక్కుకున్నాం కాబట్టి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ గోవిందుని తలుచుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ పైనకి నేను అలిపిరి మెట్ల నుంచి ఎప్పుడు వెళ్ళలేదు, చిన్నప్పుడు ఎప్పుడో శ్రీవారి పాదాల నుంచి వెళ్ళాను. అది చాలా తక్కువ ఉంటాయి, 2500 ఉంటాయి. ఇవి వచ్చేసి 3500 to 600 మధ్యలో చేంజ్ ఉంటుంది అనమాట. ఇంకా కష్టపడి ఎలాగో ఒకలాగా పైనకైతే వెళ్ళిపోయామండి. పైనకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రూమ్ లేదు, అంటే బుకింగ్ ఏం చేసుకోలేదు. దర్శనం టికెట్ లేదు, ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి. ఇంకా అట్ లాస్ట్ ఫైనల్గా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వచ్చేసి ఎలా వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ లగేజ్ తీసుకెళ్ళాలా వద్దా ఎవరికి తెలీదు. ఫస్ట్ టైం లగేజ్ తీసుకొని వెళ్ళడం. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, మీరు లగేజ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, మధ్యలో మీకు టికెట్ టోకెన్ ఇచ్చినప్పుడు అప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకుంటారని. సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యామండి మేము దర్శనంకి. అరౌండ్ 11:30 వరకు కూడా ఆ లైన్స్లలో తిప్పుతూనే ఉన్నారు. ఫుడ్ లేదు, వాటర్ లేదు, సరిగ్గా లేదు అసలు. అంటే ఫుడ్ అయితే చాలా లిమిటెడ్. మేము లైన్కి వచ్చేసరికి మాకు అయిపోతుంది అని చెప్పేస్తున్నారు. ఓన్లీ వాటర్ మాత్రమే ఉన్నాయి. ఇంతకుముందు నాకు తెలిసినప్పుడు ఫుడ్ మంచిగా ఉండేది, మిల్క్ కానీ టీ కాఫీ ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అవి అసలు ఏవీ లేవు. మెయింటెనెన్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్గా కూడా అనిపించలేదు నాకు. ఫైనల్గా ఇంకా ఎట్లయినా వెళ్దాము అన్న హోప్తోనే ఉన్నాం, కానీ ఇంకా టైంకి అవ్వలేదు మాకు. ఎందుకంటే ఆ మెట్లకి వచ్చాము, కొంచెం అలసిపోయినట్టు అయిపోయింది. ఇంకా అన్ని అవర్స్ నిల్చొనే ఉండేసరికి అస్సలు అవ్వలేదు. ఇంకా బయట నుండి దండం పెట్టేసుకుందాంలే దేవుడికి అని చెప్పి బయటికి వచ్చేసి ఆ లైన్లో నుండి బయటికి వచ్చేసి బయటే దేవుడికి దండం పెట్టేసుకున్నాము. అండ్ ఇంకొకటి, మాతో వచ్చిన మా తమ్ముడు లైన్లో వెళ్ళిపోయాడు. మేము మాత్రం మా లగేజ్ అదేమీ లేకుండా బయటకు వచ్చేసాము. కాంటాక్ట్ లేదు. ఇదొక అడ్వెంచరస్ ట్రిప్ అనే చెప్పాలి, అలా జరిగింది. బట్ ఎప్పుడైనా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మంత్స్లో కానీ కమింగ్ ఇయర్స్లో కానీ తిరుపతి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫ్రీ దర్శనంకి అస్సలు వెళ్ళకండి. ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. చిన్న పిల్లలంటే ఎంత ఏడుస్తున్నారు, గుక్కబట్టి ఏడుస్తున్నారు. ఈవెన్ దో దే ఆర్ నాట్ కేరింగ్ అనమాట, పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు నాకు తెలిసి చిన్న బేబీస్ ఉన్న వాళ్ళని ఫ్రంట్ నుండి పంపించేవాళ్ళు, లైక్ ఏజ్డ్ ఆల్మోస్ట్ 60+ ఉన్న వాళ్ళని ఫ్రంట్ నుంచి పంపించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ రూల్స్ ఎక్కడ పోయాయో తెలియట్లేదు. చిన్నపిల్లలు కూడా మాతో పాటే లైన్లో ఉన్నారు. పిల్లలు అయితే ఏడుస్తున్నారు, ఇంకొకసారి ఎప్పుడు తీసుకురాక మమ్మల్ని తిరుపతికి అన్న విధంగా ఏడుస్తున్నారు పిల్లలు. అలా నాకైతే నేనే ఉండలేకపోయానంటే ఇంకా అంత చిన్న పిల్లలు ఎలా ఉంటారో ఆలోచించండి మీరు కూడా. బట్ మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది, అస్సలు బాగాలేదు. నాకైతే ఈసారి దర్శనం చేసుకున్న, ఎలాగో అవ్వలేదు, బట్ చేసుకున్న ఫీలింగ్ అయితే లేదు. తిరుపతికి వచ్చాన్న ఫీలింగ్ కూడా లేదు. నిరాశతోనే రిటర్న్ అయ్యాము. బట్ మళ్ళీ డెఫినెట్గా అయితే వస్తాను. అప్పుడు అన్నీ బుకింగ్ చేసుకొని మరీ వస్తాను అనిపించింది. అప్పుడు దేవుడిని చూడాలన్నా కూడా ఇన్ని ఉంటాయి అని చెప్పి. ఏమో, మేబీ ఉంటుండొచ్చు, తెలీదు నాకు. ఈసారి అయితే దర్శనం ఇలా జరిగింది అనుకోకుండా. బట్ కిందకు వచ్చేసాము. అండ్ ఫైనల్గా చూసేసుకొని పైన ఇంకా నాకేం చూడాలని కూడా అనిపించలేదు.
రిటర్న్ అయిపోయి కిందకు వచ్చేసాం బస్కి ఒక 100 రూపీస్ తీసుకున్నారు అనుకుంటా కిందకి రావడానికి. ఏసీ బస్ బాగుంది, విత్ ఇన్ టైంలోనే తీసుకురావాలి. అక్కడ ఐ మీన్ కొండలు లోయలు ఉంటాయి కదండి, సో వాళ్ళకి ఈ టైం టు ఈ టైం వరకే ఉంటుందంట. ఫాస్ట్గా వెళ్ళినా కూడా వీళ్ళ ఫైన్ అలాంటివి వేస్తారంట. సో వాళ్ళు నెమ్మదిగానే తీసుకొచ్చారు. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. రిటర్న్ వచ్చేటప్పుడు డెఫినెట్గా బస్ ప్రిఫర్ చేయండి, దట్టు ఏసీ బస్ ప్రిఫర్ చేయండి. విండోస్ చాలా పెద్దగా ఉంటాయి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చింది. అండ్ తర్వాత కిందకు వచ్చేసి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు గోవిందరాజుల టెంపుల్ కూడా వెళ్ళలేదన్నమాట. సరే ఆ టెంపుల్ అయినా చూసుకుందామని చెప్పి వెళ్ళాము. గోవిందరాజుల టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ మంచిగా లోపలికి వెళ్ళి కూర్చొని దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఒక 5-10 మినిట్స్ కూర్చొని అలా అందరి దేవుళ్ళని చూసుకొని, స్వామి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటి ఆపదలు రాకుండా చూసుకో స్వామి అని చెప్పి రిటర్న్ అయితే అయిపోయాము. ఇదండి మా తిరుపతి ప్రయాణం. బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అది గవర్నమెంట్ ప్రాబ్లమా ఇంకేంటి రీజన్స్ అనేవి నాకు తెలీదు. బట్ ఫస్ట్ టైం నాకు ఇలా అనుకున్నాను, నేను ఎప్పుడు అనుకుంటాను అని కూడా అనుకోలేదు. బట్ ఎందుకో అలా అనిపించింది, అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు నాకైతే. దర్శనం మెయింటెనెన్స్ అదంతా లోపల ఎలా ఉందో నాకు తెలీదు. బట్ క్యూ లైన్లో ఉన్న వాళ్ళు కూడా మనుషులే కదండి, వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా. కంపార్ట్మెంట్స్లో వేసిన తర్వాత ఫుడ్ పెడుతున్నారు, అదంతా ఓకే. మీరు ఆల్మోస్ట్ 6 to 7 hours లైన్స్లలోనే నిలబెట్టి తిప్పుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి మినిమం మెయింటెనెన్స్ అయినా ఇవ్వాలి కదా. లైక్ వాటరు, ఫుడ్, పిల్లలకి ఫుడ్ లేకుండా పెట్టారండి 6 hours. ఎక్కడైనా పిల్లలు ఉండగలుగుతారా ఒకటే దగ్గర? ఏమో అది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇది నా తిరుపతి ట్రిప్. మీకు ఎలా అనిపించిందో కిందగా కమెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను. అన్ని బుకింగ్స్ లేకుండా ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చు అని అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళకండి, సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. సో చూసుకొని ప్లాన్ చేసుకోండి. పిల్లలు ఉంటే అస్సలకే వెళ్ళకండి, మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. రూమ్ బుకింగ్ కానీ టికెట్స్ కానీ అన్నీ ప్రాపర్గా ఉంటేనే వెళ్ళండి. ఇదైతే నేను డెఫినెట్గా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే మీరు వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నేను చెప్పిన విధానం ఆర్ ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేదంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తిరుపతి వెళ్ళినప్పుడు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.